ఈరోజు నుంచి నేను టైం ఉన్నప్పుడల్లా మార్కెట్ న్యూస్, మార్కెట్ అనాలిసిస్ అండ్ నేను చేసిన ట్రేడింగ్ వీటన్నిటి గురించి ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నేను చేసే అనాలిసిస్కి మీకు నచ్చినట్టయితే దాని హార్డ్ వర్క్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా ఉపయోగపడుద్ది ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్స్తో మార్కెట్లోకి వస్తున్నారో వాళ్ళకి. అండ్ వాళ్ళందరికీ మన ఛానల్ని నేమ్ ఆర్ ఎనీథింగ్ ఎలా చెప్పినా పర్లేదు. యూసీఎం ప్రాఫిట్ @UCM ప్రాఫిట్ ఇండియా అని కొడితే వస్తుంది యూట్యూబ్, అండ్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యూసీఎం ప్రాఫిట్ అని కొడితే వస్తుంది. ఓకే, మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మార్కెట్ నుంచి ఎన్ఎస్సి నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు మాత్రం మార్కెట్ స్టేబుల్గా ఉంది. నిఫ్టీ 50 0.53 పెరిగింది, 388. నిఫ్టీ నెక్స్ట్ ఇది నిఫ్టీ 50 0.04 తగ్గింది, 8 పాయింట్స్ తగ్గింది, పెద్ద వయలేషన్ ఏం లేదు. అండ్ నిఫ్టీ బ్యాంక్ 0.32 పెరిగింది, 1% పెరిగింది, 169 పాయింట్స్ పెరిగింది. సో మార్కెట్లో పెద్ద వయలేషన్ ఏం లేదు, స్టేబుల్గా నడిచింది. బట్ మార్కెట్లో న్యూస్ ఉంది. న్యూస్ ఏంటంటే కొత్తగా ఆర్బీఐ చైర్మన్ అతను అపాయింట్ అయ్యారు. ఎవరైతే రెవెన్యూ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆర్బీఐ చైర్మన్ అయ్యారు. అండ్ ఈరోజు వచ్చేసి టాప్ గెయినర్స్ నిఫ్టీ 50లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్. అండ్ టాప్ లూజర్స్ ఎయిర్టెల్, రెడ్డీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్. అదానీ ఈరోజు అన్ని కంపెనీస్ అదానీస్ రెడ్లోనే ఉన్నాయి. ఓకే, మనం డీప్ అనాలిసిస్కి వెళితే ఇప్పుడు మనం చెప్పినట్టు నిఫ్టీ మార్కెట్లో ఏం లేదు. అండ్ యాజ్ పర్ December 9th ఫారెన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ బైబ్యాక్ చేస్తున్నారు 724. బట్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కొంచెం అమ్మారు December 9th రోజు. అది నిన్నటిది, ఇంకా ఈరోజు ఇంకా అప్డేట్ కాలేదు. అండ్ ఈరోజు మనం అన్ని చూసుకుంటే ఈరోజు టాప్ లూజర్స్ వచ్చేసి టెలికామ్, యూటిలిటీస్, మీడియా, ఎనర్జీ ఇవన్నీ కొంచెం లాస్లో ఉన్నాయి. అండ్ టాప్ గెయినర్స్ సెక్టార్స్ స్మాల్ క్యాప్, రియల్ ఎస్టేట్, మిడ్ క్యాప్ ఇవన్నీ 1% పెట్టినాయి. ఐటీ ఇవన్నీ గ్రీన్లోనే ఉన్నాయి. పెద్ద చేంజ్ ఏం లేదు, వాల్యుయేషన్ పెద్దగా. ఓకే, మార్కెట్స్ అయితే కొంచెం స్టేబుల్గానే ఉన్నాయి. ఓవరాల్గా టాప్ గెయినర్స్ అయితే రైమండ్ ఉంది. అండ్ టాప్ లూజర్స్ సిఎట్ ఉంది, 5% కోల్పోయింది, అంటే పెద్ద కంపెనీస్లలో. సో మనం న్యూస్కి వెళ్తే ఫస్ట్ నేను సిఎన్బిసి నుంచి స్టార్ట్ చేస్తా. మార్కెట్ క్లోజ్ అయింది ఫ్లాట్. మార్కెట్ క్లోజెస్ ఫ్లాట్ విత్ సెన్సెక్స్ అప్ 2 పాయింట్స్. నెక్స్ట్ విశాల్ మార్ట్ ఐపీఓకి వస్తుంది. విశాల్ మార్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇట్స్ లైక్ కామన్గా డీమార్ట్ రీటైల్ స్టోర్, సేమ్ లైక్ డీమార్ట్. విశాల్ మార్ట్ 8,000 crores ఐపీఓ ఓపెన్ ఫర్ సబ్స్క్రిప్షన్ టుమారో. సో నేనైతే బేసిక్గా ఐపీఓస్ని అంతగా ట్రస్ట్ చేయను. ఎందుకు అంటే అది మార్కెట్లోకి వచ్చాక పెరిగిద్దా తగ్గిద్దా, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి. బట్ క్లీన్ అబ్జర్వేషన్ అయితే మార్కెట్ వచ్చాక ఒక 1-2 quarters అయిపోయాకే మనకి క్లీన్ అబ్జర్వేషన్ వస్తుంది కంపెనీ గురించి. అండ్ గోల్డ్ ఇది మనకు మార్కెట్ లేదు. ఇవి నార్మల్ న్యూసే. ఓకే, ఇది చూడండి. గోల్డ్మ్యాన్ స్నాచ్ సే ఇండియన్ ఈక్విటీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫేస్ ఫీవర్ గ్లోబల్ రిస్క్ ఇన్ 20. సో గోల్డ్మ్యాన్ స్నాచ్ అనేది ఒక టాప్ ఇన్వెస్టర్, అమెరికన్ బ్యాంక్ లైక్ ఎసెట్ ఇన్వెస్టర్స్. వాళ్ళు కొంచెం 2025 ఇండియా స్టాక్స్కి రిస్క్ ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ సంజయ్ మల్హోత్రా, చెప్పాయి కదా ఆల్రెడీ. సంజయ్ మల్హోత్రా కొత్త ఆర్బీఐ చీఫ్ అయ్యాడు. అండ్ ఎవరైతే ఇప్పుడున్నారో అతను రిటైర్ అవ్వబోతున్నాడు. దట్స్ ఆల్ ఫర్ సిఎన్బిసి. నెక్స్ట్ ఎన్డీటీవీకి వస్తే
ఎన్డీటీవీ ప్రాఫిట్కి వెళ్ళాలి మనకు స్టాక్ మార్కెట్ న్యూస్ కావాలి అంటే. నిఫ్టీ క్లోజెస్ ఫ్లాట్, అన్ని పెద్ద ఛానల్స్ అన్నీ ఫ్లాట్గా అయిపోయినాయి అన్నారు. న్యూ గవర్నర్ ఛాలెంజెస్, వాట్ అనలిస్ట్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఎమ్స్, కొత్త ఛాలెంజెస్ ఏమున్నాయని అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ ద న్యూస్. అండ్ ఈరోజు నా అబ్జర్వేషన్కి వస్తే, నేనైతే పెయింట్ సెక్టార్లో బాగా ఫాల్ చూశాను. అంటే ఆపర్చునిటీ బాగుంది. కమింగ్ మంత్స్లో పెయింట్ సెక్టార్ మళ్ళీ పిక్ అవుతుందని అనుకుంటున్నాను. మన ఏషియన్ పెయింట్స్ షేర్ 52 వీక్స్ లో ఉంది ఇప్పుడు. సో ఏషియన్ పెయింట్స్ చూడండి, డ్యూరబిలిటీ స్కోర్ 50 ఉంది, వాల్యుయేషన్ కొంచెం హై ఉంది, బట్ స్ట్రాంగ్ బైలో ఉంది. అండ్ రిమైనింగ్, మీరు ఇది ఒక్కటే కాదు, రిమైనింగ్ పెయింట్ స్టాక్స్ ఈ క్వార్టర్ చూడండి ఎంత లాస్లో ఉన్నాయి. ఈ క్వార్టర్లో ఏషియన్ పెయింట్స్ 27% లూజ్ అయింది, 1 ఇయర్లో 26. సో ఈ ఇయర్ ఏషియన్ పెయింట్స్ చాలా తగ్గింది షేర్ వాల్యూ, 27% ఆఫర్లో వస్తుంది మనకి ఇప్పుడు. సో 27,2385 చూడండి ఈరోజు ప్రైస్. సో 1 ఇయర్ లోకి వెళ్ళింది ఏషియన్ పెయింట్స్. అండ్ నెక్స్ట్ లోకి వెళ్ళింది ఈ గ్లోబల్ సర్వీస్ అన్న చిన్న షేర్. అండ్ బర్గర్ పెయింట్స్ మనందరికీ తెలుసు, మార్కెట్ వాల్యూ వచ్చేసి 55,000 crores ఉంది. అండ్ 1 ఇయర్లో 20% అండ్ 1 ఇయర్లో 17% లోకి వెళ్ళింది. ఇది కూడా మంచి ప్రైస్లో ఉంది. సో మ్యాక్స్ ఈ కంపెనీస్ అన్నీ 1 ఇయర్ ఈ క్వార్టర్ డిస్కౌంట్స్ వస్తున్నాయి బాగా. పెయింట్ అండ్ ఫర్నిషింగ్ సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ. ఈ క్వార్టర్లో తీసుకుంటే ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్ 13% డిస్కౌంట్లో ఉంది. 1 ఇయర్లో 20 అండ్ 3 ఇయర్స్లో 33 అండ్ 5 ఇయర్స్లో 24. లాస్ట్ 10 ఇయర్ ఈ కంపెనీ నాకు తెలిసి ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బర్గర్ పెయింట్స్ తీసుకుంటే వాల్యుయేషన్, ఇది కూడా స్ట్రాంగ్ బైక్ ఉంది, బట్ వాల్యుయేషన్ స్కోర్ తక్కువ ఉంది. ఫైనాన్షియల్గా మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది మూమెంట్. బర్గర్ పెయింట్స్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ బై. అండ్ నెక్స్ట్ ఏషియన్ గ్రంట్, అండ్ నేను నెరోలాక్ ఈరోజు ట్రేడ్ చేశాను, మీకు చూపిస్తా అది కూడా. అండ్ నెరోలాక్ చూడండి, డ్యూరబిలిటీ స్కోర్ బాగుంది, వాల్యుయేషన్ 38 ఉంది, అండ్ స్ట్రాంగ్ బై ఉంది. సో మీరు పెయింట్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే కమింగ్ మంత్స్లోనే మీరు ప్రాఫిట్ చూస్తారు. అండ్ ఇంకా పెయింట్స్ కంపెనీ వచ్చేసి షాలిమార్ పెయింట్స్, బట్ ఇది చాలా లోలో ఉంది ఆల్రెడీ. వీళ్ళదంతా కరెక్ట్గా లేదు. నేను ప్రిఫర్ చేసే స్టాక్స్ ఏంటంటే పెయింట్స్లో ఏషియన్, బర్గర్ అండ్ నెరోలాక్, ఈ 3 స్టాక్స్ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది రెటీనా పెయింట్స్ అనేది మన హైదరాబాద్ కంపెనీ, బట్ దీని వాల్యుయేషన్ చాలా ఎక్కువలో ఉంది. చూడండి వాల్యుయేషన్ స్కోర్ ఓన్లీ 6 ఉంది. అండ్ ఈ కంపెనీని నేను ప్రిఫర్ చేయదలుచుకోలేదు. దట్స్ ఆల్ ఫర్ పెయింట్. సో ఒక్క నిమిషం, మీకు సెక్టార్కి వెళ్దాం. ఆ సెక్టార్ స్కోర్ చూస్తే డైవర్జ్డ్ కన్జ్యూమర్ సర్వీస్ స్టాక్, సో స్కోర్ 51 ఉంది.
సో దాంట్లో టాప్ లూజర్స్ ఈ క్వార్టర్లో చూడండి, ఈ చిన్న కంపెనీలు తీసేస్తే ఏషియన్ పెయింట్స్ చాలా లూజ్ అయింది. సో ఏషియన్ పెయింట్స్ వాజ్ ద స్ట్రాంగ్ బై. మీరు మంత్స్లోనే మంచి ప్రాఫిట్ చూడగలుగుతారు ఏషియన్ పెయింట్స్లో. అండ్ బర్గర్ పెయింట్స్. సో మన మార్కెట్లోకి వెళ్దాం. మనం ట్రేడ్ చేసిన దానికి వెళ్దాం. ఫస్ట్ నిన్న ట్రేడ్ చేసినది అండ్ నిన్న ట్రేడ్ చేసిన వాటికి మనకి ప్రాఫిట్ వచ్చేసి 16,430 రూపీస్ వచ్చింది. 16,435 రూపీస్ వచ్చింది. అండ్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ 1,480. సో ఛార్జెస్ చూడండి, బ్రోకరేజ్ 219, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ 108, GST 00 and integrated GST 60, securities and transaction tax 986, NSE investor protection from 3, stamp duty 99. సో ఇవన్నీ కలిపితే 1,480 రూపీస్ కట్ అయింది. అండ్ అదే సో మనకు వచ్చిన ప్రాఫిట్ 14,800 నిన్న. బట్ నేను ఏం ట్రేడ్ చేశాను అంటే, ఇది 1 స్టాక్ ఉంది, డెలివరీ అమ్మేశాను, 9 రూపీసే ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఉత్కర్ష్ బ్యాంక్ నేను లాంగ్ టర్మ్ కొన్నాను, షార్ట్ టర్మ్లో కొన్నా, బట్ ఎమ్మటే తీసేశాను, 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ గుజరాత్ టూల్ రూమ్స్ అనే స్టాక్ని అమ్మేశాను. ఇది ఎందుకో నాకు అంత క్రెడిబిలిటీ అనిపించలేదు, 251 రూపీస్ వచ్చింది. అండ్ జొమాటో నిన్న ఇంట్రాడే చేశాను, చూడండి 4,300 షేర్స్ కొన్నాను. నేను చెప్పా కదా ఇంట్రాడే నిన్న టెన్షన్ అనిపించింది అని. 294.30 కొన్నాను యావరేజ్, అండ్ 295.20కి అమ్మేశాను. సో నాకు 30%. ఇదంతా ఇంకో వీడియో చేస్తే బెటర్ అనుకుంటా, మీకు ఈజీగా అర్థమవుతుంది ఈరోజు నా ట్రేడింగ్. సో ఆపేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.